అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని బాల్యం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర పూర్తిగా ఒకే ప్రసంగంలో చెప్పేయాలంటే వీలు పడని పని కాబట్టి ఇన్షాల్లా ఈ ప్రసంగంలో మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వేరే ప్రసంగాలలో ఇన్షాల్లా వేరే విషయాలు కూడా వస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను ఇన్షాల్లా ప్రారంభిస్తున్నాను. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆముల్ ఫీల్ అనగా ఏనుగుల సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసం సోమవారం రోజున అనగా క్రీస్తు శకం ఏప్రిల్ నెల 571వ సంవత్సరం మక్కా నగరంలోని ఎంతో గౌరవప్రదమైన ఖురైష్ వంశంలో అబ్దుల్ ముత్తలిబ్ కుటుంబంలోని అబ్దుల్లా సతీమణి అయిన ఆమినా వారికి జన్మించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననము ఏనుగుల సంవత్సరము జరిగింది అంటే ఏనుగుల సంఘటన గురించి మక్కాలో ప్రచారము జరిగి ఉంది. యమన్ దేశంలో నివసిస్తున్న అబ్రహా అనే ఒక రాజు మక్కాకు బదులు అతని దేశంలోనే ఒక చర్చిని నిర్మించి మక్కా కంటే పవిత్రమైనది, విశిష్టమైనది కాబట్టి ప్రజలందరూ ఇక్కడికే రమ్మని అతను ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే ఆ విషయం విన్న ఒక్క మక్కా వాసి కోపగించుకొని అతను యమన్ దేశానికి వెళ్ళి ఆ చర్చి లోపలికి ప్రవేశించి చీకటి సమయంలో మలినము గోడలకు అంటించేశాడు. తర్వాత ఆ విషయం రాజు వరకు చేరింది. రాజు కోపగించుకొని పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని అందులో ఏనుగులను తీసుకొని స్వయంగా రాజు కూడా ఒక ఏనుగు మీద కూర్చొని మక్కాలోని కాబా పుణ్యక్షేత్రాన్ని కూల్చేయడానికి బయలుదేరి వచ్చాడు. అయితే అల్లా సుబ్హానహు వ తఆలా పక్షులను పంపించి అతను మక్కాలోకి ప్రవేశించక ముందే అబ్రహ రాజుని, అతని పూర్తి సైన్యాన్ని చిన్న చిన్న రాళ్ల ద్వారా నాశనం చేయించేశాడు. పక్షులు నోటిలో కాళ్లలో చిన్న చిన్న రాళ్ళు పట్టుకొని వచ్చి ఆ సైన్యం మీద విసరగా ఆ రాయి తగిలిన ప్రతి వ్యక్తి, ప్రతి సైనికుడు ముక్కలు ముక్కలు అయి విరిగి పడిపోయేవాడు. అలా సైనికులు, రాజు అందరూ కూడా మరణించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాబా పుణ్యక్షేత్రాన్ని రక్షించాడు. ఈ సంఘటన సంచలమైన విషయంగా అటు అరబ్ దేశాలలో, ప్రపంచంలో మొత్తంలో బాగా వ్యాపించిపోయింది. కాబట్టి ఆ సంఘటన చోటు చేసుకున్న ఆ సంవత్సరాన్ని ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరము అని నామకరణం చేసేశారు. అలా ఎందుకు చేశారంటే అరబ్బుల వద్ద ఆ రోజు అరబీ క్యాలెండర్ కూడా ఉండేది కాదు, అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా వారి వద్ద ఉండేది కాదు. సంవత్సరాల లెక్కింపు అనేది వారి వద్ద ఉండేది కాదు, నెలల లెక్కింపు ఉండేది. ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్ ఈ అరబీ నెలలు ఉన్నాయి కదండి, నెలల లెక్కింపు మాత్రము ఉంది.
సంవత్సరాల లెక్కింపు వారి వద్ద ఉండేది కాదు కాబట్టి ఏనుగుల సంవత్సరం అని చెప్పబడింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఏప్రిల్ నెల 571వ సంవత్సరంలో ప్రవక్త వారు జన్మించారు. ఇటు మక్కవాసుల ప్రకారము ఏనుగుల సంఘటన జరిగిన సంవత్సరము రబీఉల్ అవ్వల్ మాసంలో సోమవారము రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననము గురించి ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించే సమయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి అయిన అబ్దుల్లా వారు మరణించి ఉన్నారు. అంటే ప్రవక్త వారి జననానికి ముందే వారి తండ్రి అబ్దుల్లా మరణించారు. ఎలా మరణించారు అంటే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అబ్దుల్లా వారు వ్యాపారం నిమిత్తము సిరియా దేశానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే దారిలో అనారోగ్యానికి గురి అయ్యారు. మదీనాకు చేరేసరికి వ్యాధి తీవ్రమయ్యింది, అక్కడే ఆయన మరణించారు అనేది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఏమిటంటే అబ్దుల్లా వారి తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ వారు అబ్దుల్లా వారిని మదీనాకు ఒక పని మీద పంపించి ఉంటే ఆయన అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడే వ్యాధికి గురి అయ్యి వ్యాధి తీవ్రమయ్యి మరణించారు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అబ్దుల్లా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించక ముందే ఆమినా వారు గర్భవతిగా ఉన్నప్పుడు మదీనా ప్రదేశంలో మరణించారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జననము జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించిన తర్వాత తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. మనవడు పుట్టాడు అని మనవడిని సంతోషంగా ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ఏకంగా కాబా పుణ్యక్షేత్రం వరకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ బిడ్డను ఒక చోట ఉంచి అల్లా సుబ్హానహు వ తఆలాతో బిడ్డ భవిష్యత్తు కోసము ప్రార్థనలు చేశారు. ప్రజలు వచ్చి ఎవరండి బిడ్డ అని అడిగితే నా మనవడు అని చెప్పారు. ఏం పేరు పెట్టారయ్యా అని అడిగితే ముహమ్మద్ అని పేరు పెట్టానని చెప్పారు. ఆ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వారి తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ గారు ముహమ్మద్ అని పేరు పెట్టారు. ముహమ్మద్ అన్న పేరు ఆ రోజుల్లో మక్కాలో ఎక్కడ కూడా ప్రచారంలోనూ లేదు, కొత్త పేరు అది. ఆ పేరు పెట్టిన తర్వాత నా బిడ్డ పెరిగి పెద్దవాడయినాక ప్రశంసనీయుడు అవ్వాలని నేను ఈ పేరు పెట్టాను అని సగౌరవంగా చెప్పారు తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ వారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి అయిన ఆమినా వారు ప్రవక్త వారికి అహ్మద్ అనే పేరు పెట్టారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మన ప్రవక్తకు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరొకటి అహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రెండు పేర్ల ప్రస్తావన ఖురాను గ్రంథంలో వచ్చి ఉన్నది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. ఆయనకు ముహమ్మద్, అహ్మద్ అనే పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగింది అంటే ఆ రోజుల్లో మక్కా వాసులకు ఒక అలవాటు ఏమిటంటే పట్టణ వాసులు పుట్టిన వారి బిడ్డలను పల్లెటూరికి పంపించేసేవారు. అలా ఎందుకు చేసేవారంటే నగర వాతావరణము బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు, పల్లెటూరు వాతావరణము బిడ్డ ఆరోగ్యానికి మంచిది. రెండవ విషయం ఏమిటంటే పట్టణంలో ఉన్న అరబీ భాష స్వచ్ఛమైనది కాదు, పల్లెటూరులో ప్రజలు స్వచ్ఛమైన అరబీ భాష మాట్లాడుతారు. పుట్టినప్పటి నుండి బిడ్డ ఆరోగ్యము బలంగా ఉండాలి అని, బిడ్డ యొక్క మాట కూడా స్వచ్ఛమైనది ఉండాలి అని ప్రజలు, ముఖ్యంగా మక్కా నగర పట్టణవాసులు వారికి పుట్టిన బిడ్డలను పల్లెటూరు వాసులకు ఇచ్చేవారు పాలు త్రాపటానికి. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించినప్పుడు మక్కా పక్కలోనే బనీ సాద్ తెగకు చెందిన వారు నివసించే ఒక చిన్న పల్లెటూరు ఉండేదండి. ఆ పల్లెటూరు నుండి కొంతమంది మహిళలు కలిసి మక్కాకు ఎవరైనా ఇండ్లల్లో బిడ్డలు పుట్టి ఉంటే వారిని తీసుకొచ్చుకుందాము
అని బయలుదేరి వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్న మహిళల్లో హలీమా అనే ఒక మహిళ కూడా ఉన్నారు. హలీమా వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, మక్కాకు మనము బయలుదేరుతున్నప్పుడు మన ఊరిలో తెగలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, కరువు వల్ల మనుషులతో పాటు పశువులకు కూడా ఆ రోజుల్లో ఆహారము దొరకక అందరూ కూడా అన్న పానీయాలకు దూరమైపోయి అల్లాడిపోతున్నారు. పశువులకు గడ్డి కూడా సరిగా దొరకట్లేదు, అలాగే మనుషులకు కూడా సరైన ఆహారము సమయానికి దొరకట్లేదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఈ మహిళలు కొంతమంది కూలి దక్కుతుందన్న ఆశతో పట్టణానికి అనగా మక్కాకు బయలుదేరారు. హలీమా వారు వారి భర్తతో పాటు బయలుదేరుతూ ఉన్నారు. ఆమె ఒడిలో ఆల్రెడీ ఒక చంటి బిడ్డ ఉన్నాడు. హలీమా ఒక గాడిద మీద ప్రయాణమయ్యారు, వారి భర్త ఒక ఒంటె మీద ప్రయాణమయ్యారు. కరువు వల్ల సరైన ఆహారం దొరకని కారణంగా ఆ గాడిద మరియు ఒంటె చాలా నీరసించిపోయి బలహీనమైనవిగా మారిపోయి ఉన్నాయి. అవి తొందరగా నడవలేకపోతూ ఉన్నాయి. మిగతా మహిళలందరూ కూడా ముందుకు సాగిపోతున్నారు. వారి వద్ద ఉన్న పశువులు కొంచెం బలంగానే ఉన్నాయి కాబట్టి వారు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత హలీమా వారిని వెనక వదిలేసి వారందరేమో ముందుగానే మక్కాకు చేరిపోయారు. మక్కాకు వెళ్ళిన తర్వాత ప్రతి మహిళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి వద్దకు వెళ్ళి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తండ్రి లేడు, అనాథ అబ్బాయి అని తెలిసినప్పుడు ఈ బిడ్డని తీసుకుని వెళితే మాకేంటిలే ప్రయోజనము, ఎలాంటి బహుమానాలు, సరైన కూలి దొరుకుతుందో దొరకదో అని వదిలేసి ముందుకు వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళి వేరే ధనికుల డబ్బున్న వారి బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయేవారు. హలీమా వారు ఆలస్యంగా వచ్చారు. వెళ్ళి ఆమె కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వెళ్ళి అనాథ బిడ్డ అని తెలిసి ఏమి కూలి దొరుకుతుందిలే అని నిరాశ చెంది ఆమె కూడా ముందుకు సాగిపోయారు. మక్కా పట్టణం మొత్తము వెళ్ళి చూసిన ఎక్కడా కూడా వేరే బిడ్డ ఆవిడకు దొరకలేదు. రాత్రి అయింది. హలీమాతో పాటు వెళ్ళిన ప్రతి మహిళకు ఒక బిడ్డ దొరికాడు. హలీమాకు మాత్రము బిడ్డ దొరకలేదు. రాత్రిపూట హలీమా భర్త వద్దకు వెళ్ళి, చూడండి, నా స్నేహితురాల్లో ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ దొరికాడు, నాకు మాత్రమే బిడ్డ దొరకలేదు. ఆ అనాథ బిడ్డ ఉన్నాడు కదండి, ఆ అనాథ బిడ్డని తీసుకొచ్చుకుందాములే, దొరికిన కాడికి దొరికితే పర్వాలేదు కదా అని చెప్పేసరికి భర్త సరే వెళ్ళి తీసుకోమని అనుమతి ఇచ్చేశారు. ఆ ప్రకారంగా రెండవసారి వెళ్ళి హలీమా వారు ఆమినా వారితో మాట్లాడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తెచ్చుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హలీమా వారు తీసుకొని వచ్చిన వెంటనే అప్పటి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హలీమాకు ఎన్నో శుభాలు ఇవ్వటం ప్రారంభించేశాడు. స్వయంగా హలీమా వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, సరైన ఆహారం లేని కారణంగా నా ఒడిలో ఉన్న బిడ్డకు కడుపు నిండా పాలు దొరికేవి కావు. అతను పాలు కోసం ఏడుస్తూ ఉంటే రాత్రిపూట మనకు సరిగా నిద్ర కూడా పట్టేది కాదు. కానీ ముహమ్మద్ వారిని ఎప్పుడైతే నేను ఆమినా వద్ద నుండి తీసుకొని వచ్చానో నా పాలిళ్ళు పాలతో నిండిపోయాయి. నా ఒడిలో ఉన్న బిడ్డ కడుపు నిండా నా వద్ద పాలు తాగి ఆ రాత్రి హాయిగా పడుకున్నాడు. ముహమ్మద్ వారు కూడా కడుపు నిండా పాలు తాగి ఆ రాత్రి హాయిగా పడుకున్నారు. నా భర్త ఆ బలహీనమైన వంట వద్ద కొన్ని పాలు వస్తే ఆ పాలుతోనే ఆలుమగలు ఇద్దరు చెరో సగము తాగి పడుకుందామని వెళ్ళి పాలు వెతకటానికి చూస్తే ఆ బలహీనమైన వంటె పొదుగు నిండా పాలు నిండి ఉన్నాయి. పాలు పితికి ఆయన కడుపు నిండా తాగి నాకు కూడా తీసుకొని వచ్చి ఇస్తే నేను కూడా కడుపు నిండా తాగాను. ఆ ప్రకారంగా ఆ రాత్రి మేము మా బిడ్డలం అందరము కడుపు నిండా పాలు తాగి హాయిగా నిద్రించాము అని చెప్పారు. చూసారా, ముహమ్మద్ వారు వచ్చి రాకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పటి నుండే హలీమా వారిలో శుభాలు బరకతులు చూపించటం ప్రారంభించేశాడు. మరుసటి రోజు తెల్లారగానే మిగతా మహిళలందరూ కూడా మీ వంటలో మీ గాడిద బలహీనమైనదిగా ఉంది కాబట్టి మీరు నెమ్మదిగానే రండి, మేము వెళ్తున్నాము అని వారు ముందు బయలుదేరిపోయారు. తర్వాత హలీమా వారు ఆ బిడ్డలను తీసుకొని
గాడిద మీదకు ఎక్కగానే ఆ గాడిదను అల్లా సుబ్హానహు వ తఆలా బలమైనదిగా మార్చేశాడు. వారి భర్త వంట మీద ఎక్కగానే అల్లా సుబ్హానహు వ తఆలా ఆ వంటను కూడా బలమైనదిగా మార్చేశాడు. తరువాత ఆ వంట మరియు గాడిద ఎంత స్పీడ్గా నడిచాయి అంటే ముందే బయలుదేరిపోయిన హలీమా వారి స్నేహితురాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేసి ముందు అవి బనీ సాద్ తెగకు చేరుకున్నాయి. అవి అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే మిగతా మహిళలందరూ కూడా హలీమా వారిని చూసి, ఏంటమ్మా హలీమా, వచ్చేటప్పుడు నీవు ఏ గాడిద మీద ఏ వంట మీద వచ్చావో ఆ గాడిద ఆ వంటే కదా ఇవి, వచ్చేటప్పుడు వాటి పరిస్థితి మరో రకంగా ఉండింది, ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఏమిటి వాటి పరిస్థితి మరో రకంగా మారిపోయింది అని వారు నోరు మీద ముక్కు మీద వేలు వేసుకుని ఆశ్చర్యపోయారు. సరే, మొత్తానికి హలీమా వారు అందరికంటే ముందు ఇంటికి చేరిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత హలీమా వారి ఇంటిలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా శుభాలు వర్షించేశాడు. హలీమా వారి ఇంట్లో కొన్ని పశువులు ఉండేవి. ఆ పశువులలో అల్లా సుబ్హానహు వ తఆలా బాగా వృద్ధి ప్రసాదించేశాడు. పశువుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆ పశువుల్ని మేపటానికి హలీమా వారి బిడ్డలు తీసుకుని వెళితే అవి తిరిగి వచ్చేటప్పుడు కడుపు నిండా మేసి వచ్చేవి. వారి పొదుగులలో పాలు బాగా నిండి ఉండేవి. అలా పాల ద్వారా పశువుల ద్వారా హలీమా వారు చూస్తూ ఉండంగానే ఆ తెగలోనే మంచి ధనికులైపోయారు. ఆ తెగలోని మిగతా వారికి వారి పశువులకి సరైన ఆహారం దొరికేది కాదు, ఆ పశువులలో సరైన పాలు కూడా వచ్చేవి కావు. ఇతర వ్యక్తులు వారి బిడ్డలకు అరిసేవారు, హలీమా వారి బిడ్డలు ఎక్కడ వెళ్ళి మేపుతా ఉన్నారో మీరు కూడా అక్కడే వెళ్ళి మేపొచ్చు కదా, వారి పశువులేమో బాగా కడుపు నిండా మేసి వస్తున్నాయి, మా పశువులేమో ఆ సగం మాత్రమే తిని వస్తున్నాయి ఏమిటి అని బిడ్డలకు అరిచేవారు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా చూపిస్తున్న శుభాలు అవి వారు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి మిత్రులారా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఇంటిలో ఉన్న కారణంగా వారి ఇంటిలో కనిపిస్తున్న ఆ శుభాలను చూసి హలీమా వారి భర్త హలీమాతో ఏమనేవారంటే, ఓ హలీమా, అల్లా సాక్షిగా చెబుతున్నాను, నీకు ఒక శుభాత్మ దొరికాడు, అల్లాహు అక్బర్, ఒక పవిత్రమైన ఆత్మ నీకు దొరికాడు అని భర్త హలీమాతో అంటూ ఉంటే హలీమా కూడా, అవునండి, నేను కూడా ఆ విషయాన్ని నా శరీరంలో కూడా గమనిస్తూ ఉన్నాను, నా ఇంటిలో, నా పశువుల్లో, నా కుటుంబ సభ్యుల్లో కూడా గమనిస్తూ ఉన్నాను అని చెప్పేవారు. ఆ ప్రకారంగా అల్లా సుబ్హానహు వ తఆలా వృద్ధి శుభాలు హలీమా వారికి ప్రసాదించాడు. 2 సంవత్సరాలు అయిపోయాయి. 2 సంవత్సరాల తర్వాత బిడ్డను తీసుకుని వెళ్ళి అప్పగించేయాలి తల్లిదండ్రులకు. ఇది ఒప్పందం. 2 సంవత్సరాలు పాలు తాపాలి, ఆ తర్వాత పాలు మాన్పించేసి బిడ్డను తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులకు అప్పచెప్పేయాలి. ఇది ఒప్పందం. అయితే హలీమా వారి కుటుంబీకులకు ముహమ్మద్ వారిని తిరిగి వారి తల్లిదండ్రులకు ఇచ్చేయటము నచ్చట్లేదు. ఎందుకంటే ఆ బిడ్డ ఉంటే శుభాలు కలుగుతున్నాయి కాబట్టి మరికొన్ని సంవత్సరాలు ఆ బిడ్డ మన ఇంటిలోనే ఉంటే బాగుంటుందని వారికి అనిపిస్తూ ఉంది. అయితే ఒప్పందం ప్రకారము తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి బిడ్డను తీసుకొని హలీమా వారు మక్కాకు వెళ్ళారు. మక్కాకు వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి అయిన ఆమినాతో ప్రాధేయపడ్డారు. ఏమండి, మక్కాలో వాతావరణం సరిగా లేదండి, ఏదో వ్యాధి ప్రబలింది అని కూడా చెప్పుకుంటున్నారండి, కాబట్టి ఈ బిడ్డను మరో 2 సంవత్సరాల వరకు నా వద్దనే ఉంచనీయండి అని ప్రాధేయపడ్డారు. ప్రారంభంలో ఆమినా వారు ఒప్పుకోలేదు. కానీ పదే పదే అడుగుతూ ప్రాధేయపడుతూ ఉంటే ఆమినా వారు సరే అని ఒప్పుకున్నారు. అప్పుడు హలీమా పట్టరాని సంతోషంతో ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఆ ప్రకారంగా మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలీమా వారి వద్ద మరొక 2 సంవత్సరాలు ఉన్నారు. మొత్తం 4 సంవత్సరాల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలీమా వద్దనే పెరిగారు. అయితే 4 సంవత్సరాల వయసుకి చేరినప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒకరోజు హలీమా వారి బిడ్డలు పశువుల్ని మేపటానికి వెళుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఒక ప్రదేశంలో పశువుల్ని మేపుతూ ముహమ్మద్ వారు ఒక చోట కూర్చొని ఉన్నారు. మిగతా బిడ్డలందరూ కూడా ఆటలాడుకుంటూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
జిబ్రయిల్ దూతను పంపించాడు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు తెల్లటి బట్టలలో వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక రాయి మీద పడుకోబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వక్షస్థలం, చెస్ట్ అంటారు కదండి, అది చీల్చి హృదయాన్ని బయటికి తీసి అక్కడ ఒక చిన్న పదార్థాన్ని తొలగించేశారు. ఇది శైతాను కూర్చునే స్థావరము తొలగించేస్తున్నాను అని తొలగించి విసిరిపారేసి ఆకాశం నుంచి తీసుకొని వచ్చిన పళ్ళెంలో జంజం నీటిలో ప్రవక్త వారి గుండెను, హృదయాన్ని బాగా శుభ్రము చేసి మళ్ళీ దాని స్థానంలో దాన్ని అమర్చేశారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితిగా వచ్చేటట్టు స్పర్శించేసి జిబ్రీల్ అలైహిస్సలాం వారు వెళ్ళిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన బిడ్డలు కంగారు పడిపోయి భయపడిపోయి ఏడ్చుకుంటూ కేకలు పెడుతూ ఇంటికి వెళ్ళి ఎవరో ముహమ్మద్ని చంపేశారు అని చెప్పగా హలీమా వారి భర్త కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా రాయి మీద కూర్చొని ఉన్నారు. కాకపోతే 4 సంవత్సరాల బిడ్డ కదండి, అంత పెద్ద సంఘటన జరిగింది కాదండి, ముఖ కవళికలు మారిపోయి ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న గుర్తులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసిన హలీమా మరియు వారి భర్త ఇక ఈ బిడ్డను వారి తల్లికి అప్పగించడమే మంచిది అని అనుకొని కంగారు పడిపోయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొని వెళ్ళి ఆమినా వారి చేతికి అప్పగించేశారు. ఆ తర్వాత నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి వద్దనే పెరిగారు. ఆమినా వారు ఒకే ఒక బిడ్డ అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతో ప్రేమ అభిమానాలతో పెంచారు. 2 సంవత్సరాలు గడిచాయి. మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయస్సు 6 సంవత్సరాలకు చేరింది. 6 సంవత్సరాల వయసుకి చేరినప్పుడు తల్లి ఆమినా వారికి ఒక కోరిక కలిగింది. మరణించిన భర్త సమాధిని సందర్శించాలని, అలాగే తల్లి ఊరు అయిన యస్రిబ్కి వెళ్ళాలని ఆవిడ కోరుకున్నారు. ఆ కోరిక వెళ్ళి అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తాతయ్య వద్దకు వెళ్ళి వినిపించారు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ వారు సరే అని రాజీ అయ్యారు. తర్వాత ఆమినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అలాగే బానిసరాలు ఉమ్మే ఐమన్ని వెంటబెట్టుకొని అబ్దుల్ ముత్తలిబ్ వారితో పాటు కలిసి మక్కా నుండి యస్రిబ్కి వెళ్ళారు. యస్రిబ్ అంటే మదీనా అంటున్నాం కదండి మనము, ఆ మదీనాని ఆ రోజుల్లో యస్రిబ్ అనేవారు. ఆ యస్రిబ్కి వెళ్ళారు. అక్కడ 1 నెల వరకు అక్కడే ఉన్నారు. నెల ఉండిన తర్వాత, నెల పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి మక్కాకు తిరుగు ప్రయాణమయ్యారు. వస్తూ ఉంటే దారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి ఆమినా వారి ఆరోగ్యము క్షీణించింది. అబువా అనే ప్రదేశంలో తల్లి ఆమినా వారు కూడా మరణించారు. 6 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తండ్రి లేరు, తల్లి లేదు. తల్లిదండ్రులు లేకుండా అనాథ అయిపోయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తాత అబ్దుల్ ముత్తలిబ్ దగ్గరికి తీసుకున్నారు. బానిసరాలు అయిన ఉమ్మే ఐమన్ను వెంటబెట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా వెంటబెట్టుకొని అబ్దుల్ ముత్తలిబ్ వారు మళ్ళీ మక్కాకు వచ్చి చేరిపోయారు. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయి ఉన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, మనవడిని తమ బిడ్డల కంటే ఎక్కువగా దగ్గరగా ఉంచుకొని ప్రేమ అభిమానాలు పంచారు. ఎంతగా అబ్దుల్ ముత్తలిబ్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించేవారు, ఎంత ప్రేమ ఆప్యాయత చూపేవారు తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ ముందర ఉంచడం జరుగుతుంది. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరంటే మక్కా నగరానికి పెద్ద మనిషి ఆయన. అలాగే మక్కా నగరంలో ఉన్న కాబతుల్లా పుణ్యక్షేత్రానికి ఆయన నిర్వాహకుడు. ఆ ప్రకారంగా మక్కా వాసులు ఆయనను పెద్ద మనిషి అని, పుణ్యక్షేత్ర నిర్వాహకుడు అని చాలా గౌరవించేవారు. మక్కాలో కాబతుల్లా వద్ద ఒక చేప ఉండేది. ఆ చేప మీద అబ్దుల్ ముత్తలిబ్ వారు కూర్చునేవారు. అది మా నాయకుని చేప అని ఎవరు కూడా దాని మీద కూర్చునేవారు కాదు. అబ్దుల్ ముత్తలిబ్ వారు వచ్చి అక్కడ కూర్చుంటే ఆ చేప చుట్టూ మిగతా వారు కూడా కూర్చునేవారు. స్వయంగా అబ్దుల్ ముత్తలిబ్ వారి సంతానము, వారి బిడ్డలు కూడా ఆ చేప మీద కాలు పెట్టేవారు కాదు. అయితే అబ్దుల్ ముత్తలిబ్ వారు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్న అబ్బాయి కదండి,
పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చేపలోకి వెళ్ళి తాతయ్య వద్దకు వెళ్ళిపోయేవారు. అది గమనించిన మిగతా వ్యక్తులు, అబ్దుల్ ముత్తలిబ్ వారి బిడ్డలు మొహమ్మద్ వారి చెయ్యి పట్టుకొని ఆ చేప మీదకి వెళ్ళకూడదు, రా మాతో పాటు కూర్చుందు అని దగ్గరికి తీసుకుంటూ ఉంటే అబ్దుల్ ముత్తలిబ్ వారు ఏమనేవారంటే, వదలండి నా ఈ బిడ్డని, ఈయన ఘనత చాలా విశిష్టమైనది, ఈయనను నా వద్దనే ఉండనియండి, వదలండి నా ఈ బిడ్డని అని చెప్పేవారు. అలా ఎవరు కాలు పెట్టడానికి కూడా భయపడిపోయే ఆ చేప మీద అబ్దుల్ ముత్తలిబ్ వారు కూర్చోవటంతో పాటు మొహమ్మద్ సుల్లాహం వారిని కూడా కూర్చోబెట్టుకునేవారు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము అబ్దుల్ ముత్తలిబ్ వారు మొహమ్మద్ సుల్లాహం వారిని ఒడిలో పెట్టుకొని గుండెలతో హత్తుకొని వీపు మీద కూడా తట్టేవారు. అంటే తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా అంత ప్రేమను పంచేవారు అబ్దుల్ ముత్తలిబ్ వారు మొహమ్మద్ సుల్లాహం వారికి. అయితే 9 సంవత్సరాల వయసుకు చేరేటప్పటికీ తాతయ్య కూడా మరణించారు. అయితే మరణించే ముందు ఆయన అబ్దుల్ ముత్తలిబ్ యొక్క 10 మంది కుమారులలో ఒక కుమారుడైన అబూ తాలిబ్ వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పోషణ బాధ్యత అప్పగించేశారు. ఆ తర్వాత అబ్దుల్ ముత్తలిబ్ వారు ఎప్పుడైతే మరణించారో తాతయ్య మరణం తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పోషణ బాధ్యత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పినతండ్రి చిన్నాన్న అబూ తాలిబ్ వారు తీసుకున్నారు. అబూ తాలిబ్ వారు కూడా నాన్న ఇచ్చిన బాధ్యత ఇది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా గౌరవించేవారు, చాలా ప్రేమించేవారు, అభిమానించేవారు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము తమ సొంత బిడ్డల కంటే ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించేవారు, గౌరవించేవారు. అబూ తాలిబ్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పోషిస్తూ ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయస్సు 12 సంవత్సరాలకు చేరింది. 12 సంవత్సరాల వయసుకి చేరినప్పుడు మక్కాలో కరువు ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు ప్రజలు అబ్దుల్ ముత్తలిబ్ తర్వాత ఇక అబూ తాలిబ్ ప్రజలకు పెద్ద మనిషి అయ్యారు. అలాగే ఆ కాబతుల్లా యొక్క నిర్వహణ బాధ్యత కూడా తీసుకున్నారు. అబూ తాలిబ్ వద్దకు ప్రజలు వచ్చారు. ఏమండి, కరువు ఏర్పడింది అండి, వర్షాలు లేవండి, వర్షాల కోసము ప్రార్థిద్దాము రండి అని పిలిచారు. అబూ తాలిబ్ వారు ఏం చేశారంటే, సరే వస్తున్నాను పదండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చెయ్యి పట్టుకొని వెళ్ళారు. చెయ్యి పట్టుకొని వెళ్ళి కాబా పుణ్యక్షేత్రంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాబా గోడతో ఆనించి చెయ్యి పట్టుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వర్షం కోసము ప్రార్థన చేయగా చరిత్రకారులు తెలియజేశారు, మిత్రులారా, ప్రార్థన ప్రారంభించే సమయానికి ఆకాశం పైన ఒక్క మేఘము కూడా లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాబతుల్లా గోడకు ఆనించి ప్రవక్త వారి వీపు కాబతుల్లా గోడకు ఆనించి ప్రార్థన చేయగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అటు నుంచి ఇటు నుంచి మబ్బులు మేఘాలు వచ్చాయి. ఆ తర్వాత మంచి వర్షము కురిసింది. ఎంత మంచి వర్షము కురిసిందంటే మక్కా లోయ మొత్తము వరద నీటితో నిండిపోయింది. అలా వరదలు వచ్చేటట్టుగా వర్షము కురిసింది అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. మిత్రులారా, సరే 12 సంవత్సరాల వయసులో అబూ తాలిబ్ వారు వ్యాపారము కోసము సిరియా దేశానికి వెళుతూ ఉన్నారు. సిరియా దేశానికి వెళుతున్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా వెంట పెట్టుకొని బయలుదేరారు. వెళుతూ ఉంటే బుస్రా అనే ఒక ప్రాంతంలో బస చేశారు. అయితే ఆ ప్రాంతంలో ఒక చర్చి ఉండేది. ఆ చర్చిలో బహీరా అనే బిరుదు గల, జర్జిస్ అనే పేరు గల ఒక ఫాదర్ ఉండేవాడు. ఆ ఫాదర్ ఎప్పుడు కూడా ఆరాధనలో నిమగ్నమయ్యి చర్చి వదిలి బయటికి వచ్చేవాడు కాదు. కానీ అబూ తాలిబ్ వారు ఇతర వ్యక్తులతో పాటు కలిసి వ్యాపారం కోసం వెళుతూ అక్కడ బస చేశారు కదా, ఆ సమయంలో మాత్రం అతను చర్చిలో నుండి బయటికి వచ్చి ఆ బిడారంలో ఉన్న వారందరికీ కూడా ఆహారానికి ఆహ్వానించాడు, అంటే భోజనానికి ఆహ్వానించాడు. అందరూ భోజనం చేయటానికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళగా ప్రజలందరినీ అతను దగ్గర నుంచి పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలిస్తూ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అడిగాడు. అబూ తాలిబ్ వారు నా బిడ్డ అని చెప్పారు. నా బిడ్డ అని చెప్పినప్పుడు ఆ బహీరా అనే బిరుదు గల, జర్జీస్ అనే పేరు గల ఆ పాదిరి ఏమంటున్నాడంటే, చూడండి, ఈయన సర్వలోకాలకు నాయకుడు, రహ్మతుల్లిల్ ఆలమీన్, సర్వలోకాలకు కారుణ్యమూర్తి అవుతాడు అని చెప్పారు. అబూ తాలిబ్ వారు నువ్వు ఎలా చెప్పగలవయ్యా అని, ఇదంతా నువ్వు ఆయన గురించి ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు. అప్పుడు ఆ జర్జీస్ బహీరా అనే బిరుదు గల పాదిరి ఏమన్నాడంటే, చూడండి, మీరు ఎప్పుడైతే ఈ లోయలోకి ప్రవేశించారో నేను పైనుంచి దూరం నుంచి మొత్తం గమనిస్తూనే ఉన్నాను. ఈ బిడ్డ వస్తూ ఉంటే ఈ లోయలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి వంగి అతనికి సలాం చెబుతున్నాయి, నమస్కరిస్తున్నాయి. ఒక మేఘము ఇతనికి నీడ ఇస్తూ ఉంది. అంతేకాదు, ఈ బిడ్డ వీపు మీద భుజానికి దగ్గరలో ఆపిల్ కాయ ఆకారంలో ఒక మచ్చ లాంటిది ఉంది, చూశారా? ఇది ప్రవక్తకు ఉన్న ఒక గుర్తింపు. ఇలాంటి గుర్తింపులు నేను మా గ్రంథాలలో కూడా చదివి ఉన్నాను. అంటే బైబిల్ గ్రంథంలో రాబోయే ప్రవక్త గురించి ఇలాంటి కొన్ని సూచనలు, గుర్తులు నేను చదివి ఉన్నాను. కాబట్టి నేను చెబుతున్నాను, ఈ బిడ్డను మీరు సిరియా దేశానికి తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ యూదులు ఉంటారు. వారు ఈ బిడ్డలో ఉన్న లక్షణాలు, గుర్తులు చూశారంటే గుర్తుపట్టి ఆ బిడ్డను చంపనైనా చంపేస్తారు. ఎందుకంటే యూదుల స్వభావం ప్రవక్తలను చంపేయటం. ప్రవక్తలను చంపేయటం యూదుల స్వభావం అది. కాబట్టి ఈ బిడ్డకు ప్రాణహాని ఉంటుంది. సిరియాకు మీరు ఈ బిడ్డను తీసుకెళ్ళకండి అయ్యా అని జర్జీస్ అని బహీరా అని బిరుదు గల ఆ పాదిరి చెప్పినప్పుడు అబూ తాలిబ్ వారు కొంతమంది వ్యక్తులతో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అక్కడి నుండి మక్కాకు మళ్ళీ వెనక్కి పంపించేశారు. ఇలా 12 సంవత్సరాల వయసులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పసితనంలోనే ఒక ఫాదరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గుర్తుపట్టాడు. పెద్దయ్యాక ఈయన రహ్మతుల్లిల్ ఆలమీన్, సర్వలోకాల కారుణ్యమూర్తి అవుతాడని, సర్వలోకాల నాయకుడు అవుతాడని ఆయన ఆ రోజే సాక్ష్యం ఇచ్చాడు. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పసితనంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలు. ఇన్షా అల్లా యవ్వనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఏమి విషయాలు చోటు చేసుకున్నాయో అవి తర్వాత వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. ఇంతటితో నేను నా మాటను ముగిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరాన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.